5 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న ఆ నవవధువులు హ్యాపీగా బ్రతకాలని హైదరాబాద్లో కాపురం పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. ఆ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తుంది. హాయిగా జరుగుతున్న ఆ సంసారంలో ఆమె భర్తకు దురాశ ఏర్పడింది. ఆమె ఆస్తిపై కన్నుపడింది. అంతే, ఇంకేముంది, తన భార్యపై రోజు అనునిత్యం వేధింపులకు గురి చేశాడు. అంతే, అది భరించలేని ఆ యువతి ఆన్లైన్లో పురుగుల మందుకు ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? కుటుంబంలో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలానికి చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది. 5 నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలం తోచిలుకుకు చెందిన యువకుడితో వివాహమైంది. అతను కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వీరు మియాపూర్లోని గోకుల్ ఫ్లాట్స్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన మహిళ గత నెల 26న ఆన్లైన్లో విష పదార్థాలు ఆర్డర్ చేసి తెప్పించుకుంది. బుధవారం విషం తాగడం గమనించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వివాహిత మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల కారణంగా తన కుమార్తె మరణించిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గోకుల్ ఫ్లాట్స్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగలక్ష్మి ఇంట్లో ఏసీపీ ఆధ్వర్యంలో మియాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సూసైడ్ నోట్ ఏమైనా రాసిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు వినియోగించిన విషపు బాటిల్ ఇంట్లో లభ్యమైంది. నాగలక్ష్మికి ఇది రెండో పెళ్లి. మొదటి భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన నాగలక్ష్మి 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్తో రెండో వివాహం చేసుకుంది. నిత్యం నాగలక్ష్మికి ఊర్లో ఉన్న భూమిని తన పేరుపై రాయించాలని ఒత్తిడి తెచ్చిన భర్త మనోజ్ రోజు కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడట. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.